గురించి నెగిటివ్ టాక్ బిగిన్ చేయడమో చేసేవాడు. ఇప్పుడు సోషల్ మీడియా యుగం, వాళ్ళు ఏ ప్రచారాలు చేసినా ఎవడు పట్టించుకునేవాడు లేదు. రెండవది ఏమైపోయింది అంటే ఈ కింద స్థాయి నాయకులు ఇప్పుడు ఆయుధాలు వాళ్ళకి ఇచ్చేసి, ఇప్పుడు తెలంగాణలోనేమో ఆయుధాలు కూడా హెడ్ క్వార్టర్కి అప్పచెప్పి మరీ వచ్చి లొంగిపోయారు. ఎవరి మీద ఎంత రివార్డు ఉందో అంత డబ్బులు ప్రభుత్వం వెంటనే క్యాష్ చేతికి ఇచ్చేసి, మీకు మిగతా చోట్ల ఓ 25,000 50,000 తాత్కాలిక ఖర్చు కింద వచ్చి తర్వాత చూస్తామంటున్నారు. అందుకనే ఆగిపోతున్నారు. వీళ్ళు ఎన్కౌంటర్లు ఎవరిని చేస్తున్నారంటే లొంగిపోతామన్న వాళ్ళు అందరినీ చెయ్యరు. పోలీసుల పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తూ పోలీసులని ఒక విలన్లుగా సైకలాజికల్గా భావించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. గతంలో వాళ్ళ ద్వారా కూడా పోలీసులు దారుణ మరణాలు, పోలీసులు చనిపోవడానికి కారణమైన ఏ మావోయిస్టు నాయకుడిని వీళ్ళు వదలరు. ఇప్పుడు హెడ్మా లొంగిపోదాం అనుకుని వస్తున్నాడు, ట్రై చేస్తుండగా వేసేసారు. మేబీ లొంగిపోయిన తర్వాత చేశారేమో కూడా తెలియదు. ఎందుకంటే హెడ్మా లాంటి వాడు చుట్టూ 60 మందిని పెట్టుకుని ఒక్క పోలీసు గాయం కాకుండా చచ్చిపోయాడంటే నేనైతే నమ్మను దాంట్లో. ఎందుకంటే ఆ దళమే అందులో ఆ దళమే పవర్ఫుల్. ఇంకోటి అతని దళానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ దొరికిపోవడం, అందులో 50 మందిని పెట్టుకుని 25-30 మందిని పెట్టుకుని చేతిలో ఆయుధాలు పెట్టుకుని వాళ్ళు